గాయస్ ఈరోజు మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ప్లేస్ అది కొంచెం డైవేషనల్ ప్లేస్ అనమాట. సో ఇది తమిళనాడులో ది బిగ్గెస్ట్ శివలింగం అనమాట. అది అక్కడికి వెళ్ళి అక్కడ స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఏంది మొత్తం మీకు అక్కడ డీటెయిల్గా చెప్తాను. ఈ టెంపుల్ ఏంటంటే హైవే నుంచి నియర్లీ ఒక 8 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అందుకని ఈ టెంపుల్ గురించి ఎవరు కూడా పెద్ద తెలియదు. మనం హైవే నుంచి లోపల టెంపుల్ దగ్గరికి వచ్చే రోడ్డు కూడా మొత్తం ప్లెజెంట్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి మీరే, చుట్టూ సరౌండింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదైతే గుడి ఎంట్రన్స్ గైస్. బయట నుంచి చూడడానికి ఏం చిన్నదిగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం. గైస్ ఈరోజు మనం వచ్చిన ప్లేస్ అయితే శ్రీ కాళేశ్వరి తిరుకోవిల్. ఇది తిరుచి నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది స్పెషల్ ఏంటంటే ఇక్కడ తమిళనాడులో ది బిగ్గెస్ట్ శివలింగం అనమాట. ఇది మనకి ఈషా వస్తుంది, బట్ ఆ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇది లింగం టైప్ వస్తుంది. 61 feet ఉంటుంది. మనకి ఇక్కడ ఓన్లీ శివలింగం ఒకటే కాకుండా నియర్లీ 4 temples అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ మనం అందరం అనుకునేది అట్రాక్టివ్ ఏంటంటే ఓన్లీ శివలింగం ఒకటే, బట్ దానికి మించిన అట్రాక్టివ్ ఇంకోటి ఉంది. అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అది కూడా శివలింగమే, కాకపోతే ఆ శివలింగం ఏంటంటే సగం వాటర్లో ఉంటుంది. రాండి అది చూడడానికి కూడా వెళ్దాం. మనకు ఆ వ్యూ చూడడానికి అదృష్టం లేదు. మనం వచ్చిన రోజు అయితే వాటర్ లేవు. ఒకసారి మీకు ఫోటో డిస్ప్లే చేస్తే చూడండి ఎట్లుంటుందో. ఈ టెంపుల్కి చుట్టుపక్కల అయితే మొత్తం గ్రీనరీతో నిండిపోయింది గైస్. అసలు మొత్తం పొలాల మధ్యలో ఈ టెంపుల్ అసలు చూడడానికి వ్యూ మామూలుగా లేదు. మీరు ఇక్కడ వరకు వచ్చుంటారంటే మా ఛానల్లో కంటెంట్ నచ్చే వచ్చుంటారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇట్లా కామెంట్స్లో తెలియజేసి, ఫస్ట్ వీడియో ఇది మాది. సో మాకు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అట్లా కామెంట్లో చెప్తే మాకు తెలుసుకొని రెక్టిఫై చేసుకుంటాం. మనకి టెంపుల్కి దగ్గరలో డ్యామ్ కూడా ఒకటి ఉంటుంది కదా, జస్ట్ ఒక 6 to 7 kilometers ఉంటుంది అంతే. అది కూడా మంచిగా చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఎగ్జాక్ట్గా లొకేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి కదా. ఒక 20-30 కామెంట్స్ వచ్చాయండి, నేను కన్ఫర్మ్గా వీడియో తీసి పెడతా. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, ఫుల్ రూట్ వీడియో పెడతాం మీకు. సో కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్.